నమస్తే అండి, నా పేరు వెంకట్. మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ కార్ అయితే నేనైతే ఒక వారం 10 రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి ఉందని అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇది కేవలం 33,000 తిరిగింది. నేను వీడియో చేసినప్పుడు ఈ బండి నెంబర్ కాదండి, 6 నెంబర్ ఉంటుంది, 006 నెంబర్ ఉంటుంది. వాళ్ళు నెంబర్ రిటర్న్ చేసుకుంటారని ఆ వీడియోలో కూడా చెప్పాను నేను. వాళ్ళు నెంబర్ వేరే బండికి, కొత్త బండికి దానికి వేసుకొని వేరే నెంబర్ దీనికి తీసుకైతే ఇచ్చారు. ఈ బండి వచ్చేసి 2000 టయోటా ఇన్నోవా క్రిస్టా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. 2022 మోడల్, ఫస్ట్ ఓనర్ వెహికల్. బానెట్, డిక్కీ, డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు. కేవలం 33,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ బండి నేను ఈ మధ్యనే మన తమిళనాడు తిరుచిరాపల్లికి ఒక బండి అయితే పంపించాను నేను. బ్రీజా కారు, ఆటోమేటిక్ బ్రీజా కారు. ఆ సార్ వాళ్ళ ఇంకొక ఫ్రెండ్కి అయితే ఈ బండి కావాలని చెప్పేసి అయితే వెంటనే ఈ బండి హోల్డ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ బండి కూడా తమిళనాడు తిరుచిరాపల్లికి అయితే బై కంటైనర్ ద్వారా పంపిస్తున్నాను, బై రోడ్ కూడా పంపిస్తానని చెప్పేసి అంటే వద్దులే కంటైనర్కి ఇవ్వమన్నారు. కంటైనర్ ద్వారా పంపిస్తున్నాను. కేవలం 33,000 తిరిగింది. 2.4G వేరియంట్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. లైక్ కొత్త కార్ ఎలాగ ఉంటుందో అలాగైతే ఉంది. దీనికి 17 ఇంచెస్ టైర్లు వస్తే 18 ఇంచెస్ టైర్లు మార్చుకున్నారు. ఎలాయ్ వీల్స్ కూడా హై క్రాస్కి ఏ ఎలవెల్స్ అయితే వస్తాయో ఆ ఎలవెల్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకున్నాడు. ఈ కీ చూసుకున్నట్టయితే ఇదిగోండి, ఇది సెకండ్ కీ అన్యూజ్డ్, ఇది ఫస్ట్ కీ. ఏ పక్కడ సార్ ఒకసారి చూసుకోవచ్చు. షోరూమ్ కార్ ఉన్నట్టు ఉంటుందండి కార్ అయితే. 2022 మోడల్. అప్పటి వరకే ఈ బండి అయితే లాస్ట్లో వచ్చిందనమాట, దాని తర్వాత రాలేదు. 2022 10వ నెల బండి. ఒకసారి చూసుకోవచ్చు. హై క్రాస్కి వచ్చిన ఎలావిల్స్ అండి ఇవి. దీనికి 17 ఇంచెస్ టైర్లు అయితే వస్తాయి. ఈ ఎలావిల్స్కి 18 ఇంచెస్ కావాలి కాబట్టి టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఎంచుకున్నారు. చూసుకోండి, సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఇంకా ఈ రబ్బర్లు కూడా ఊడిపోలేదు. 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ ఇప్పుడు వరకు అయితే యూజ్ చేయలేదు. ఈ సీట్లు వచ్చేసి ఈ టైప్ సీట్లు రావండి, ఇవి బకెట్ సీట్లు. కావాలని లెదర్ సీట్ కవర్లు వేసి బకెట్ సీట్లు చేయించుకున్నారు. దగ్గర ఇవి చేయించాలంటే ఒక 30,000 రూపాయల దాకా ఖర్చు అయితే అవుతుంది. 33,520 కిలోమీటర్లు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ 3 పేపర్లు మాత్రమే బండితో పాటు పంపిస్తున్నాను. 2 కీస్ అయితే పంపిస్తున్నాను. మిగతా డాక్యుమెంట్లు నేను ఎన్ఓసి వచ్చిన తర్వాత సార్ వాళ్ళకైతే కొరియర్ అయితే చేస్తా. 19,90,000 రూపాయలు అయితే నేను వీడియోలో పెట్టాను నేను. ఈ బండి నేను సార్ వాళ్ళకి 19,40,000 రూపాయలకి అయితే ఇప్పించానండి ఢిల్లీలో. నా కమిషన్ 20,000 అయితే సపరేట్ ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ డబ్బులు వచ్చేసి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తారనమాట. ఇంకా ఏం చూడాల్సిన పని ఏం లేదండి. లైక్ కొత్త కార్ ఎలాగుందో అలాగైతే ఉంది. వీల్ రాడ్ జాగే పైన కూడా ఇప్పటివరకు ఓపెన్ కూడా చేయలేదు. స్టెప్నీ టైర్ చూసుకోవచ్చు, సీల్ టైర్. ఇప్పుడు వరకు అయితే ఒక్కసారి కూడా వాడలేదు. ఇవి హై క్రాస్కి వచ్చే ఎలావిల్స్ అండి ఇవి. వీడియో సందీప్ అంటే ఇతని ద్వారానే నేను కంటైనర్లో బండ్లు పంపిస్తూ ఉంటాను. రైట్ సార్, ఈ బండి అయితే సార్ పేరు చెప్పొద్దన్నారు కాబట్టి చెప్పట్లేదు. మొన్న అయితే నేను ఒక బండి పంపించాను, బ్రీజా కారు, తిరుచిరాపల్లికి. తమిళనాడు తిరుచిరాపల్లి. మా బాబు చదివేది కూడా అక్కడే అండి, కాలేజ్ దగ్గరలోనే. NIT తిరుచిలో చదువుతాడు మా బాబు. తిరుచిరాపల్లిని తిరుచి అంటారు. ఆ కాలేజీలో అయితే చదువుతూ ఉంటాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు చదువుతున్నాడు. ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా రేపు మేలో ఎగ్జామ్ అయిపోతే సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాడు. అక్కడే చదువుతున్నాడు. ఆ కాలేజ్ నియర్ బైలోనే సార్ వాళ్ళు ఉండేది కూడా. వాళ్ళ సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి అనమాట. ఇంతకుముందు బండి ఇచ్చా, దాని తర్వాత మొన్న బ్రీజా పంపించా. సో ఇప్పుడు ఈ బండి కూడా వాళ్ళ సార్ వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి కావాలని అంటే ఈ బండి అయితే ఇప్పించాను. 19,40,000 రూపాయలకి ఢిల్లీలో ఇప్పించానండి. కేవలం 33,000 తిరిగింది. 2022 మోడల్, ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇది. ఇప్పుడు ఈ బండి అయితే కంటైనర్ ద్వారా పంపిస్తున్నాను. చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం ఇంకా చూస్తుంటే చూడబుద్ధి అవుతుందండి. దీనికైతే బోలెడు మంది కాల్ చేశారు నాకు ఈ కారు కావాలని. సో అప్పటికే వెంటనే నేను వీడియో పెట్టిన ఒక 1 అవర్ 2 అవర్స్లోనే సార్ వాళ్ళు అయితే చూసి ఎమ్మటే బ్లాక్ చేసుకున్నారు. ఓకే సార్, ఈ బండి అయితే ఇప్పుడైతే తిరుచిరాపల్లికి అయితే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ.